అమ్మ నమస్తే అమ్మా. ఏంటి అసలు 18 నెలల కాలంలో ముఖ్యంగా 24, 25 మధ్య అసలు ఈ సంవత్సర కాలంలో అసలు చంద్రబాబు చేసిన మంచి ఏంటి అసలు? గారు చేసిన మంచి ఏంటంటే అండి, ఆయన్ని మేము జనాలు గెలిపించుకోవటమే ఒక అదృష్టం. హ్మ్. ఆయన గారు చేసిన మంచి పనులేంటంటే, ఇప్పుడు వితంతు పింఛన్లు గానీ, మరి రేషన్ బియ్యం గానీ, మాకు అభివృద్ధి గానీ చాలా బాగుందండి. హ్మ్. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఇదివరకి ఎలా తయారైపోయారో, ఇప్పుడు చాలా చక్కగా స్కూళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా నడుస్తున్నాయి. హ్మ్. చాలా బాగుంది హ్మ్. పరిపాలన. అంటే ఒక వరం ఏంటంటే, లోకేష్ బాబు వాళ్ళు పుడతం ఒక అదృష్టం. హ్మ్. అది మేము చేసుకున్న మహా అదృష్టం. హ్మ్. ఎందుకంటే ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యా సంస్థని ఎంత గొప్పగా నడిపిస్తున్నారంటే చాలా బాగుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈరోజు ఎయ్యాలంటేనే భయపడే జనాలు గవర్నమెంట్ స్కూళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఫుడ్ బాగుంటుంది, క్రమశిక్షణ ఉంది. ఏంటి గత ప్రభుత్వంలో ఒక పుస్తకం మీద కూడా ఆయన బొమ్మలేసుకొని పిల్లలు ఎలా వెళ్తున్నారో, ఎలా గాలితత్తంగా తయారైపోతున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది. హ్మ్. ఈరోజు లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్ని పరీక్షించి గట్టి చర్య తీసుకొని ఏ మామూలు ప్రైవేట్ స్కూల్ అయినా సరే దానిలో ఏది జరుగుతుందా, పిల్లలకి క్రమశిక్షణ బాగుందా, ఏ గంజాయి నడుపుతున్నారా, ఏ పిల్లలు ఏ క్రమశిక్షణలో నడుస్తున్నారా అనేది అసలు మొట్టమొదట చర్య తీసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే లోకేష్ బాబు. లోకేష్ బాబు గారిని గెలిపించుకుంటాం మా అదృష్టం. విద్యాశాఖ మంత్రి కావటం కూడా మేము చేసుకున్న పుణ్యం. హ్మ్. అంటే ముఖ్యంగా అసలు చంద్రబాబు వచ్చాక యువత పరంగా గానీ, లేదా అమరావతి గురించి గానీ అసలు ఏమైనా డెవలప్‌మెంట్ ఏమైనా జరుగుతుందమ్మా అసల? ఏమండి, డెవలప్మెంట్ జరుగుతుందా అంటే చూసే జనానికి తెలుస్తుందండి. హ్మ్. డెవలప్మెంట్ జరుగుతుందా, రోడ్డు రవాణా శాఖ బాగుందా లేదా, రోడ్లు ఎలా ఉన్నాయి, ఒక రోడ్లు అసలు చండాలంగా గోతులు పడిపోయి ఉన్న రోడ్డుని ఎంత అభివృద్ధి చేశారు అనేది జనాల్ని చూ పట్టే తెలుస్తుందండి. జనాలు చెప్తారు హ్మ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రోడ్లు బాగుంటాయి, ఈ పరిపాలన బాగుంటుంది. హ్మ్. ఎందుకంటే ఈ పరిపాలనలో గత ప్రభుత్వంలో రోడ్లు ఎంత అస్తగస్తంగా ఉన్నాయో, ఎంతమంది జనాభా చనిపోయారో హ్మ్. జనానికే తెలుసండి. హ్మ్. అందుకే జనమే చెప్తున్నారండి. ఈరోజు బయటకు వస్తే జనమే చెప్తున్నారు. బయటికి రాని వ్యక్తి కూడా ఈరోజు ఒక ఆడ మనిషి బయటకు వచ్చి నిర్భయంగా చెప్తుంది అంటే అది చంద్రబాబు గారు మాకు గెలిపించుకున్నందుకు హ్మ్. మాకు చేసుకునే అదృష్టం మాది. హ్మ్. అంటే ఈ 18 నెలల కాలంలోనే జగనే గాని ఉండుంటే రాష్ట్రం మొత్తం డెవలప్‌మెంట్ పరంగా బాగుండేది. పథకాలు కూడా టైమ్ టు టైమ్ ప్రతి గడపకి ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు మోసం చేస్తున్నాడు ప్రజల్ని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అమ్మ ఏం చెప్తారు? ఏవండీ, ఈ ప్రభుత్వం రాకుండా ఆ ప్రభుత్వం వస్తే హ్మ్. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి శవమై కనిపించేవాళ్ళు. ఎందుకనమ్మా ఆ విధంగా జరగటం ఏంటి అసలు? మత్తు అనేది మైకం కమ్మేసి, ఆ హ్మ్. మత్తులో ఏం చేస్తున్నారు, ఒక తల్లినా, చెల్లినా, కూతుర్నా ఏం చేస్తున్నారు అనే పరిస్థితి దిగజారిపోయి యువత హ్మ్. ఏంటి, ఆ యువత ఏం చేస్తున్నాడు, తల్లిని చంపేస్తున్నాడా, చెల్లెల్ని పాడు చేస్తున్నాడా, అక్కని పాడు చేస్తున్నాడా, తల్లిని పాడు చేస్తున్నా అనేది మనం మళ్ళీ నోటుకుంటే ఒక ఆడ మనిషిగా నేను చెప్పకూడదు. అలాగ తయారైపోయేది. హ్మ్. ఒక ఆడ మనిషి అనేది ఎక్కువ శాతం తగ్గిపోయేది. హ్మ్. ఎందుకంటే తండ్రిని చంపేస్తున్నారు, తల్లి తండ్రిని చంపుతున్నారు. వాళ్ళ మత్తులో ఏం చేస్తున్నారో తెలవట్లేదు. హ్మ్. ఆ మత్తు మైకం అనేది ఈ ప్రభుత్వం ఆ మత్తు దానికి బాగా గుణపాఠం చెప్పింది. హ్మ్. ఒక నలుగురు కుర్రోళ్ళు బైక్ రేజులు, బైకులు ఎక్కటం, బాగా రేస్ చేయటం, ఆ మత్తులో ఎవరిని గుద్దుతున్నారో వాళ్ళు చస్తున్నారు, ఎదుటొచ్చిన వాళ్ళు చంపేస్తున్నారు. హ్మ్. అదనేది చాలా కంట్రోల్ అయిందండి. హ్మ్. పిల్లల భవిష్యత్తు బాగుంది. హ్మ్. పిల్లలు బాగానే క్రమశిక్షణగా పెరుగుతున్నారు. హ్మ్. అదొక మేము చేసుకున్న చాలా అదృష్టం అనేది హ్మ్. చంద్రబాబు అంటే నాయుడిని వాళ్ళు వైసీపీ గెలిపించుకున్నాం. వాళ్ళేమో గంజాయి అనేది టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మా ప్రభుత్వంలో అలాంటిది ఏమీ చేయలేదు, దొరకలేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదమ్మా మరి. ఒక్క మనిషిని బయటికి తెమ్మనండి అంటే ఆ ప్రభుత్వం వాళ్ళు చేసింది ఈ ప్రభుత్వం మీద రుద్దొచ్చు. ఎందుకంటే దానికి కూడా ఆధారాలు ఉంటాయి కదా. హ్మ్. ఇప్పుడు టీడీపీ హయాంలో జరిగిందా, వైసీపీ హయాంలో జరిగిందా అనేది బయటపడిద్ది. హ్మ్. ఆరా తీస్తే వాళ్ళు అవును. బురద జల్లింగానే సరిపోదు కదా, అది హ్మ్. తుడుచుకున్నాక ఒళ్ళు కనపడిద్దిగా. ఆ!
వాళ్ళు జల్లేస్తారు. జల్లుకున్నాక మన ఒళ్ళు అనేది శరీరం అనేది కనపడిద్ది కదా, అప్పుడు కనపడినప్పుడు మన శరీరం అనిపించిద్ది. అందుకని వాళ్ళు బురద జల్లినా అది తుడుచుకొని పోయి జనాలు బాగా జ్ఞానోదయం వచ్చే ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ 5 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కూటమి ప్రభుత్వమే కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు ఏమో 29లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ముఖ్యంగా మహిళలే నన్ను పెద్ద పెట్టేసి గెలిపిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఒక మహిళగా మీరేం చెప్తారు మరి? రేపు రాబోయే కాలంలో మహిళలే బుద్ధి చెప్తారండి. వాస్తవంగా ఖచ్చితంగా మహిళలే బుద్ధి చెప్తారు. వాళ్ళు గెలిసే ప్రసక్తి లేదు. ఏంటి, నేను ఇలా మాట్లాడానని నేను ఏం చేసినా పర్వాలేదు. ఏంటి, నేను అన్నిటికీ తెగిడిసే మాట్లాడుతున్నాను. ఏంటి, ఎందుకమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత కోపం ఎందుకు అసలు మీకు? భవిష్యత్తు పాడైపోయిందండి. అసలు ఒక్కొక్క ఊరిలో ఆ గంజాయికి మత్తుకు బానిస అయిపోయి పిల్లల్నేంటి, తల్లులనేంటి, తండ్రులనేంటి నానా హింసలు పెట్టి పసిపిల్ల అనేది పక్కలో జోల పాడించే తండ్రి కూడా ఏం చేశాడనేది గత ప్రభుత్వంలో తెలిసింది. తెలిసినప్పుడు మరి అలా అనేది ఒక ఆడమనిషిగా నేను మాట్లాడాలి కదండి. అందుకనే మాట్లాడుతున్నానండి. ఆడవాళ్ళే బుద్ధి చెప్తారు. ఆడవాళ్ళంతా జ్ఞానోదయం అయింది. ఆడవాళ్ళకి కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది చాలా చక్కగా బుద్ధి చెప్తారు. దాంట్లో కంగారేం లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే బాగుంది అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది ఏదైనా సరే. మొన్న రఫా రఫా అన్నారు కదండి, ఏది పుట్టినరోజులకు అలాగండి చేసేది. అంటే పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బేపత్సంగా ప్రజల్లో సంతోషంగా చేసుకున్నారు. అది కూటమి ప్రభుత్వానికి నచ్చలేదు, అందుకే మా మీద అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడతారమ్మా. ఏం చెప్తారు? అంటే పొటేల్ నరికి జగన్మోహన్ రెడ్డి పోస్టర్ వేస్తే అది తప్పు ఎలా అవుతుంది, రక్తం తీసుకెళ్ళి చెమ్మిస్తే తప్పు ఎలా అవుతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీరు? వాళ్ళు రక్తాలు చిందించి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనేది తెలవదండి. రక్తం విలువేంటో, ఒక పశువు విలువేంటో, మనిషి విలువేంటో, ఒక మూగజీవి విలువేంటో తెలవట్లేదు వాళ్ళకి. అంతే కదా, తెలవనప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా ఏదైనా చేస్తారండి. పుట్టినరోజు చేయొచ్చండి. ఎలాగా పద్ధతి ప్రకారం నలుగురు భోజనాలు పెట్టుకోవాలి, నలుగురు పేదవాళ్ళకి 4 చీరలు పంచుకోవాలి, 4 దుప్పట్లు పంచుకోవాలి, ఈ చలికాలం కాబట్టి 4 రగ్గులు పంచుకోవాలి. చాలా బాగుంటుందండి. అంతేగాని వాళ్ళు రఫా రఫా అంటే ఇక్కడ ఊరుకునే ప్రసక్తిలో లేరు. ఆ రఫా రఫా అనేది వీళ్ళు కూడా చూపిస్తారు. కూటమి ప్రభుత్వం అల్లాటప్పగా లేదండి. కూటమి ప్రభుత్వం కూడా బాగానే బుద్ధి చెప్పిద్ది. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు చూస్తేనే జనం ఏంటి ఇది పుట్టినరోజా అన్నారు. ఇది పుట్టినరోజా లేకపోతే ఎవరినన్నా నరికేయటానికి రెడీగా ఉన్నారు. ఆ కత్తులు ఏంటి, ఆ కొడవళ్ళు ఏంటి. పుట్టినరోజుకి ఒక చెక్క కేక్ తీసుకొని, ఏదో చెక్క తీసుకొని కోస్తారు కేక్ అనేది. ఆ కత్తులు తీసుకొని కోయటం ఏంటి, ఆ కత్తులతో ఎగురుతూ ఏంటండి. ఎవరికన్నా తగిలితే పోడి వాళ్ళకే తోపులాటలో ఏదన్నా జరగరాంది జరిగిద్ది, ఏ గుడ్డుకో తగిలిద్ది, ఏ గొంతుకో కోసుకుంటుంది. ఆడు ప్రాణం పోయితే వాళ్ళు అండగా ఉండరండి. వాళ్ళు అండగా ఉంటారా? ఉండరుగా. ఏదో రఫా రఫా ఆడిచ్చామంటారు కానీ ఆ రఫలో వాళ్ళు ఉండరు. అంతవరకే, ఆ ఎగురుతం వరకు అంతవరకే ఉంటుందండి. గత ప్రభుత్వానికి మళ్ళీ బుద్ధి చెప్పే అవకాశం తొందరలోనే ఉంది. ఏం కంగారు పడొద్దండి. మరి 29లో జగనే గెలుస్తాడని చెప్పి పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు మొత్తం కూడా సవాల్ చేస్తూ ఉన్నారు. మరి ఒక మహిళగా మీరేమన్నా వాళ్ళకి సవాలు స్వీకరించి మీరు ప్రతి సవాల్ ఏమైనా చేస్తారమ్మా మీరు? ఏమండి, వాళ్ళకి సవాల్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకండి చచ్చిపోయిన పాముని మళ్ళీ చంపటం మనం? వాళ్ళు చచ్చిపోయి చంపేసిన పాము ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళని హింస పెట్టకూడదు. ఈ ప్రభుత్వం హింస పెట్టే ప్రభుత్వం కాదు. ప్రతి మనిషిని ఎలా గౌరవించాలో తెలిసిన ప్రభుత్వం ఇది. అందువలన ఎవరికి హాని కలగకూడదు, ఎవరిని హింస పెట్టకూడదు. వాళ్ళే కుంగిపోయి చచ్చిపోవాలి.